ఇప్పుడు మనం ఈ పేపర్ మీద ఉన్న లైన్స్ అన్ని క్లాత్ మీద ఎలా డిజైన్ చేయాలి, అది ఎలా స్టిచ్ చేయాలో మనం డీటెయిల్ గా తెలుసుకుంటాం. ఫస్ట్ డ్రాయింగ్ ఎలాగో చూద్దాం. ఇది ఇప్పుడు క్లాత్ మనం పాప్లిన్ క్లాత్ తీసుకున్నాము. పాప్లిన్ అంటే మనం పెట్టికోట్స్ అది వేసుకుంటాం కదా, అది. లేకపోతే మీరు మస్లిన్ క్లాత్ అనేది ఒకటి దొరుకుతుంది, కొంచెం స్టిఫ్ గా ఉంటది. లేకపోతే ఖాదీ మెటీరియల్ అయినా మనకి స్టిఫ్ గా ఉన్నది, ఎందుకంటే ఇది సింగిల్ లేయర్ మీద మనం ప్రాక్టీస్ చేయాలి. సో మీరు కొంచెం థిక్ గా ఉన్నది తీసుకోండి. బ్లౌజ్ పీసెస్ అంటే మనకి మరీ పల్చగా వస్తాయి, ఇదైతే బాగుంటది. ప్రెసెంట్ పాపులర్ మీకు మార్కెట్ లో దొరుకుతుంది. ఎలా మార్క్ చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం స్ట్రైట్ లైన్స్ గీసుకుంటాం, దానికోసం మనం ప్లాన్ చేయాలి. ఇక్కడ కిందన ఏదైనా మనకి అన్ఈవెన్ గా ఉంటే ఒక స్ట్రైట్ లైన్ కొట్టేస్తాం, మనం దీన్ని తీసేస్తాం. క్లాత్ ని స్ట్రైట్ గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ ఎడ్జ్ చూడండి, మనకి ఇది ఇలా ఓపెన్ అవ్వదు, ఒక్క సైడ్ మనకి ఇలా దారాలు వస్తాయి. దీన్ని సెల్వేజన్స్ అంటారు. ఇది ఎప్పుడు ప్రెసెంట్ మనం ఎక్కడ మార్క్ చేసుకున్నా పర్లేదు. ప్రెసెంట్ 10x10 బ్లాక్ ఒకటి మనం తీసుకుంటున్నాం, అది అసలు ఎలా మార్కింగ్ చేస్తాం అనేది మనం బేసిక్ గా ఇక్కడ నుంచే మనం మెజర్మెంట్స్ మార్కింగ్ చేయడం నేర్చుకుంటాం. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇదంతా ప్లెయిన్ గా ఉంది, నీట్ గా ఉంది. ఇక్కడ కూడా మనకి లైన్ డ్రా చేసుకున్నాం కాబట్టి 10x10 బ్లాక్స్ మనం కట్ చేద్దాం. 10, ఇటుపక్క నుంచి కూడా మనకి 10 రావాలి. ఇలాగే మార్కింగ్ చేయాలి మీరు. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి కూడా 10 అక్కడక్కడ మనం మార్కింగ్ చేయాలి. స్ట్రైట్ గా బాక్స్ లాగా రావాలంటే అక్కడక్కడ మనం మార్కింగ్ చేస్తాం. 10, ఇటు సైడ్ కూడా 10. ఇప్పుడు కూడా అక్కడక్కడ మనం 10 అంటే 10 ఉండాలి. టేప్ ఇలా పెట్టి ఎగ్జాక్ట్ గా 10 ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్కేల్ తోని డ్రా చేయాలి. స్కేల్ కి ఇలా పెన్సిల్ ఇలా పాయింట్ పెట్టి ఇలా అటాచ్ చేస్తే మనకు ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ లైన్ వస్తుంది. దీన్ని మనం కట్ చేసుకుంటాం. ఒకేసారి మనకి 2 పీసెస్ వచ్చేస్తున్నాయి. మనకు టోటల్గా 5 పీసెస్ కావాలి. నేను ఒకేసారి 4 పీసెస్ కట్ చేస్తున్నాను. రాలేని వాళ్ళు నార్మల్గా 2 అయినా కట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఈ లైన్ మీద ఇలా కటింగ్ అవ్వాలి. ఫోర్ పీసెస్ వస్తే ఇంకొక పీస్ కావాలి మనకి. ఇంకొకటి క్లాత్ వేస్ట్ అవ్వకుండా మనం ఇక్కడ డ్రా చేస్తున్నాం. చూపిస్తున్నాను ఇక్కడ 10x10 ఎలా మార్క్ చేయాలో. ఎగ్జాక్ట్ గా ఈ లైన్ స్ట్రైట్ గా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా ఇక్కడ 10 తీసుకుంటున్నాను. అక్కడక్కడ మనం 10 మార్క్ చేస్తాం ఇలాగా. మీ క్లాత్ ఏమైనా ముడతలు అవి ఉంటే మీరు ఐరన్ చేసి అప్పుడు ఇది కటింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనం 1/2 ఇంచ్ బార్డర్ డ్రా చేస్తున్నాము. ఇక్కడ మనకి 1/2 ఇంచ్ లైన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికైనా డ్రా చేసుకో, లేకపోతే మీరు ఎక్కడి నుంచి అయినా డ్రా చేయొచ్చు. ఇలా 1/2 ఇంచ్ బార్డర్స్ ఇదంతా ఎందుకు చేయాలంటే ఇప్పటి నుంచే మనకి మార్కింగ్స్ ఎలా చేయాలనేది ప్రాక్టీస్ అవడం కోసం ఇదంతా మనకి చెయ్యాలి. ఇలా 1/2 ఇంచ్ అక్కడక్కడ మార్క్ చేస్తున్నాం. పేపర్స్ లేని వాళ్ళు మీరు ఇలా మాన్యువల్గా ఈ మెథడ్తోని పేపర్ మీద డ్రా చేసినా పేపర్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ కోసం మనం రెడీ అవుతున్నాం. దీనికి 1/2 ఇంచ్ మనం ఫస్ట్ ఇటు సైడ్ నుంచి మార్కింగ్ చేస్తాం. 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ డిస్టెన్స్లో మనం లైన్స్ గీయాలి, అందుకే 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోండి ఒకేసారి. ఇక్కడికి ఆగిపోయింది, ఎక్స్ట్రా వదిలేస్తాం మనం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఇలా మిగిలింది కాబట్టి ఇది కూడా మనం ఇటు సైడ్ నుంచే మళ్ళీ మార్క్ చేయాలి. ఇప్పుడు ఈ 2 లైన్స్ ఇలాగ మనం డ్రా చేయాలి. ఈ టిప్ ఇలా అటాచ్ అయ్యి మీకు స్ట్రైట్గా వస్తుంది లైన్. నెక్స్ట్ మనం జిగ్జాగ్ లైన్స్ డ్రా చేయాలి. మళ్ళీ ఇక్కడ మనం 1 ఇంచ్కి మనం మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు ఇందాక మనం 1/2 ఇంచ్ మార్క్ చేసాం కదా, ఇప్పుడు మనం 1 ఇంచ్ మార్క్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇవంతా జాయింట్ చేయాలి. మీరు ఒకేసారి ఒక లైన్ గ్యాప్ వదిలేసి ఒక లైన్ ఇలా అయినా డ్రా చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. థర్డ్ది మనం 1/2 ఇంచ్ డిస్టెన్స్కి ఇలాగా బ్లాక్స్ గీస్తాం. నార్మల్గా అయినా మీరు గీసవచ్చు, లేకపోతే 1/2 ఇంచ్ డిస్టెన్స్ మనకు తెలుస్తుంది కదా.
ఇప్పుడు వేవ్స్ జస్ట్ మనం హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ కి ఫ్రీ హ్యాండ్ తో ఈ స్టైల్లో గీసేయాలి. కొంచెం ఇది డిస్టెన్స్ ఎక్కువే పెట్టాలి, దగ్గరికి అయితే మనం స్టిచ్ చేయలేము. హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ కి మనం ఇలా మార్క్ చేసుకుంటే చాలు. ఇప్పుడు లాస్ట్ లోది సర్కిల్ కూడా మనం ఫ్రీ హ్యాండ్ తోనే గీసేస్తాము. సింగిల్ లైన్ మోస్ట్లీ వచ్చేటట్టు చూసుకోండి. ఇలాగా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ కి ఇలా మనం డ్రా చేస్తాం. ఇవన్నీ చేయడం వల్ల మనకి తర్వాత నెక్ లైన్స్ కి అవన్నీ మనకి ప్రాక్టీస్ అవుతుంది, హ్యాండ్ ఫ్రీ అవుతుంది. సో క్లాత్ మీద మనం ఇలాగా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ ఇలా వస్తాయి మీకు ఆఫ్టర్ డ్రా చేశాక. ఇలా బాక్స్ లైన్, జిగ్జాగ్ లైన్స్, ఇవన్నీ స్టిచ్ చేసే ముందు మనం లాక్ స్టిచ్ నేర్చుకుందాము. లాక్ అనేది ఎందుకు వేస్తామంటే స్టిచ్ స్టార్టింగ్ లో మనం ఇలాగా వేస్తాము, చిన్న రఫ్ లా ఉంటది. దీనివల్ల మనకి స్టిచ్ ఓపెన్ అవ్వదు, ఇలా గట్టిగా ఉంటది. దానికోసం మనం లాక్ స్టిచ్ ప్రాక్టీస్ చేయాలి. ఆ స్టిచ్ ఎలాగో మనం ఈ క్లాస్ లో నేర్చుకుందాం. ఇది బాబిన్, దీనిలో మనం థ్రెడ్ ఎక్కించడం ఇప్పుడు నేర్చుకుంటాం. థ్రెడ్ ఇక్కడ పెడుతున్నాం. ఫస్ట్ దీనికి మనం ఇలా చుట్టాలి 2-3 టైమ్స్. ఇలా రెడీ చేసుకున్నాక మనకి మిషన్లో ఈ పార్ట్ అనేది ఉంటుంది థ్రెడ్ ఎక్కించేది. ఒకవేళ లేకపోయినా సరే మనం ఇక్కడ ఎక్కించవచ్చు వీల్కి. రెండు చూపిస్తాను మీకు. ఇప్పుడు దీనికి ఇలా మనం ప్లేస్ చేయాలి. ఇది ఇలా రన్ చేస్తూ మనం దీన్ని కొంచెం ఇలా ప్రెస్ చేస్తే ఇలా రోల్ అవుతుంది. చేతితో మనం దీన్ని ఇలా స్లోగా ఇలా అందించాలి. మరీ లూజ్గా వదిలేయకూడదు, టైట్గా ఎక్కాలి బాబిన్లో దారం. లేకపోతే మీరు మన ఏదైనా ఒక నీడిల్కైనా లేకపోతే ఇలాంటిది మనకు థ్రెడ్ ఎక్కించేది మార్కెట్లో దొరుకుతుంది. ఇలా జస్ట్ ఇలా రన్ చేస్తాం. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే మనం ఇలా పట్టుకుంటే దారం ఎక్కుతుంది. ఈ మెథడ్లో పట్టుకోవాలి. ఇలా టైట్గా ఉండాలి దారం. లూజ్గా వస్తే మనకి స్టిచ్ సరిగ్గా రాదు. థ్రెడ్ ఎలా ఎక్కించాలో మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఈ హోల్లో మనం ఇలా తీసుకెళ్ళాలి. తర్వాత మనకి ఇలా చిన్న వీల్లా ఉంది కదా, దీని లోపల మనం దోర్చాలి దీన్ని, దారాన్ని. దీన్ని బయట ఆడితే మటుకు మనకి స్టిచ్ సరిగ్గా రాదు. ఇలా టోటల్గా దీని లోపలికి వెళ్ళాలి దారం. ఇలా ఉండాలి లోపలికి. వీల్ మధ్యలో ఇలా బయటకు ఉండకూడదు ఆడినట్టు, దీని లోపలికి వెళ్ళాలి, ఇన్సర్ట్ అయిపోవాలి మొత్తం. చూడండి టైట్గా ఉంది. తర్వాత మనం ఈ హోల్లో దూర్చాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొకటి ఉంటుంది మనకి ఇక్కడ. ఇది ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్కలా ఉంటాయి. నెక్స్ట్ నీడిల్లో మనం ఇన్సర్ట్ చేయాలి దీన్ని. ఇప్పుడు మనం బాబిన్ కేసులో పెడుతున్నాం దారాన్ని. ఇది కేసు, ఇది బాబిన్. ఇలా పెట్టాలి. ఇక్కడ ఒక మనకి చిన్న కట్లా ఉంటుంది. ఇలా సైడ్కి ఇలా చేస్తే మనకి ఇలా దారం ఇలా ఫ్రీగా మనకి ఇలా మూవ్ అవ్వాలి. దీన్ని ఇలా పట్టుకోవాలి మనం. ఈ దారం ఇలా సైడ్గా ఈ ఫింగర్స్ మధ్యన ఇలా పెట్టాలి. ఈ తంబు ఇక్కడ పెట్టుకోవాలి. ఈ ఫింగర్స్ ఇలా ఉండాలి. ఈ కిందన మనం ప్లేస్ చేయాలి దీన్ని. ఇక్కడ మనకి చిన్న ఒక రాడ్లా తగులుతుంది. ఇలా సౌండ్ వస్తే మీకు పర్ఫెక్ట్గా కూర్చున్నట్టు. ఇప్పుడు కింద నుంచి దారం ఎలా తీయాలంటే ఒక్కసారి ఈ చేతితో మనం ఇలా దారం పట్టుకోవాలి. ఒక్కసారి జస్ట్ ఇలా నీళ్ళు కిందకి చేస్తున్నాం. ఇలా అంటే దారం ఇలా బయటకు వస్తుంది. అప్పుడు ఈ రెండింటిని మనం ఇలా ఫింగర్స్తోని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనకి కిందది ఒకటి, పైది ఒకటి ఉంది. ఈ రెండు కలిపి దీని వెనకట్లా మనం ఇలా పెట్టాలి. అప్పుడే మనం రెడీ అవ్వాలి. అస్సలు మిషన్ రాలేని వాళ్ళు ఫస్ట్ ఇలాగా ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఫ్రీగా ఇలా నడపడం ప్రాక్టీస్ చేస్తారు. దీన్ని ఎండ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఎండ్ అవుతుంది కనుక మనం దీన్ని కొంచెం లిఫ్ట్ చేస్తూ మనం ఇలా మనం తొక్కుతూ ఉంటే ఇలా బయటకు వస్తుంది. అప్పుడు మనకి చిక్కు పడదు. ఇప్పుడు కట్ చేయాలి. నెక్స్ట్ మనం లాక్ ప్రాక్టీస్ చేస్తున్నాం. స్టార్ట్ చేసి ముందు మనం ఇలా ఆపేసాం కదా, వెంటనే మనం క్లాత్ మీద పెట్టకూడదు. స్టార్ట్ చేసి ముందు ఈ థ్రెడ్ని ఇలా పట్టుకుంటాం. దీన్ని ఒక్కసారి ఇలా లిఫ్ట్ చేస్తాం. ఇది ఒక్కసారి వీల్ ఇలా తిప్పితే మనకి ఇలా దారం బయటకు వస్తుంది. దీన్ని ఇలా వెనకాతలు పెట్టి ఇంత లెంత్ అయినా ఉండాలి. అప్పుడు మనం రెడీ అవ్వాలి స్టిచ్ చేయడానికి. లేకపోతే మీకు బాబిన్ కేసులో అది వైండ్ అయిపోయి స్టిచ్ సరిగ్గా రాదు. మీకు థ్రెడ్ అదంతా కూడా ప్రాబ్లం అవుతుంది, ఇరుక్కుపోతుంది థ్రెడ్ కిందన. సో లాక్ ప్రాక్టీస్ చేస్తున్నాం మనం. ఫస్ట్ కొంచెం నడుపుతాం ఇలాగా. ఇది చిన్నది ఇలా లిఫ్ట్ చేసి మనం క్లాత్ని ఫ్రంట్కి బ్యాక్కి ఇలా లాగాలి. లాక్ వేయడానికి ఫస్ట్ మనం కొంచెం ఇలా నడుపుతాము. ఇలా చిన్నది ఎత్తి, ఇది ప్రెషర్ ఫుడ్ని చిన్నది ఎత్తుతాము. ఇలా ఫ్రంట్కి బ్యాక్కి మనం క్లాత్ని లాగుతాం. మళ్ళీ మనం ఇలా రన్ చేస్తున్నాం, మళ్ళీ లాగుతాం. ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. కొంతమంది
కొంతమంది ఇంట్లో చిన్న మిషన్స్ ఉంటాయి, వాళ్ళకి లాక్ సిస్టమ్ ఉండదు. దీనికి లాక్ కూడా ఇచ్చాడు ఈ మిషన్కి, అది కూడా నేను చూపిస్తాను. చిన్న మిషన్ ఉన్న వాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేయాలి. కనిపిస్తుంది కదా, ఈ ఫ్రంట్కి క్లాత్కి ఇలా లాగితే మనకి స్టిచ్ మళ్ళీ దీన్ని లాక్ అంటారు. దీనివల్ల మనకి స్టిచ్ ఓపెన్ అవ్వకుండా ఉంటుంది స్టార్టింగ్ పాయింట్. మనం ప్రాక్టీస్ ఇలాగే చేయాలి. ఇది తీసేసేటప్పుడు థ్రెడ్ ఈ మెథడ్లో తీయాలి. ఇలా ఇక్కడికి కట్ చేసేయాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమి ఉండకూడదు. మాన్యువల్గా చూసాం కదా లాక్. ఇప్పుడు మనకి ఈ మిషన్కి ఇలాంటిది ఒక సిస్టమ్ ఉంటుంది. ఇది ఇలా అంటే చూడండి, ఫ్రంట్కి బ్యాక్కి వెళ్తుంది మన క్లాత్. అది ఎలా లాక్కి మనం యూస్ చేస్తాం చూపిస్తాను. ఇలా రన్ చేస్తూ దీన్ని మనం కిందకి చేస్తే మీ మిషన్ ఇలా వెనక్కి వెళ్తుంది. ఇది ఇలా కిందకి చేస్తే వెనక్కి వెళ్తుంది, వదిలేస్తే ముందుకు వస్తుంది. ఇలా 2 times చేయడం వల్ల మీకు లాక్ పడుతుంది. ఇలా కిందకి చేసేటప్పుడు మీ మిషన్ వెనక్కి వెళ్తుంది, మళ్ళీ వదిలేస్తే ఫ్రంట్కి నడుస్తుంది, మళ్ళీ చేస్తే బ్యాక్ వెళ్తుంది. అలా 2 times చేస్తే మీకు లాక్ పడిపోతుంది. ఇప్పుడు కిందకి చేయగానే మీకు ఇలా బ్యాక్కి రన్ అవుతుంది మిషన్, మళ్ళీ ఫ్రంట్కి రన్ అవుతుంది, మళ్ళీ బ్యాక్కి వెళ్తుంది. అలా 2 times చేయాలి. ఇలా చేస్తే మనకి ఎంత సైజ్ లాక్ కావాలో అంత సైజ్ మనం డిసైడ్ చేసుకోవాలి. ఇలా లాక్ ప్రాక్టీస్ చేస్తాం. ఈ మెషిన్ లేదు అన్న వాళ్ళు, నార్మల్గా చిన్న మెషిన్స్ ఉన్న వాళ్ళు మాన్యువల్గా చేయాలి. ప్రెషర్ బూట్ ఎత్తి ఈ సిస్టంతో చేస్తాం. ఎండింగ్ చేస్తున్నాము, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఎండింగ్. ఇలా చేస్తే మీకు చిక్కు పడకుండా ఉంటుంది. ఇక్కడికి కట్ చేసేస్తాం. థ్రెడ్స్ కూడా ఎప్పటికప్పుడు మనం ఇలాగా కట్ చేసేసుకోవాలి. స్టూడెంట్స్ అందరూ ఇలా ప్రాక్టీస్ చేయాలి. లాక్ ఒకే లైన్లో మీకు చూడండి ఒకే దగ్గర వచ్చింది. ఇలా రావడం వల్ల మీకు ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇలా వచ్చేంత వరకు మీరు ప్రాక్టీస్ చేయాలి అందరూ స్టూడెంట్స్. ఈ స్టిచ్ స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ మనం లాక్ వేస్తూ స్టార్ట్ చేస్తాము. కరెక్ట్గా ఈ టిప్ పాయింట్కి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ ప్లేస్లో మనకి లాక్ రావాలి. చూడండి ఒకసారి ఎలా చేస్తున్నాను. ఇక్కడ ఈ ప్లేస్లో లాక్ వేసాం లైన్ మీద, కరెక్ట్గా లాక్ మీదకి రావాలి. తర్వాత మీరు ఇలా రన్ చేస్తుంటే ఆ లైన్ మీదకి మీ స్టిచ్చెస్ కూడా రావాలి. ఇది స్ట్రైట్గా వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయాలి స్టూడెంట్స్ అందరూ. ఎండింగ్ కూడా లాక్ ఇలా వేసి ఎండ్ చేయాలి. కొంతమందికి లాస్ట్ ఎండ్ ఈ లాక్ కొంచెం కష్టంగా ఉంటుంది. రాలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎండింగ్ వరకు ఇలా కుట్టి ఇది మీ సైడ్కి తిప్పుకొని మీరు ఇక్కడ లాక్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలాగా ఇలా ఎండ్ చేసేస్తారు. ఎండ్ చేసేటప్పుడు ఇది చిన్నది మనం లిఫ్ట్ చేయాలి. ఈ హ్యాండ్ వీల్ ఇలా తిప్పాలి. మనం హ్యాండ్ వీల్ ఇలా తిప్పితే మీకు థ్రెడ్ ఇలా బయటకు వస్తుంది. ఇక్కడికి ఇలా కట్ చేసి ఎండ్ చేయాలి. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు నేను మిషన్తో లాక్ వేసాను. దీంతో లాక్ వేస్తే ఎలాగో చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ పాయింట్ ఇలా అని మన క్లాత్ ఇలా లాగితే మనకి లాక్ పడుతుంది. ఇక్కడ నుంచి ఇలా రన్ చేస్తుంది. ఈ ఎండింగ్ కూడా లాక్ మనం ముందుగానే ఇక్కడ ఇలా 2 fingers ఇలా పెట్టుకొని రెడీ అయిపోవాలి లాక్ కోసం. ఇక్కడికి ఇలాగా లాక్ వేయాలి. రాకపోతే వాళ్ళు ఇలా మన వైపు తిప్పుకుంటాం, ఇలా లాక్ వేసి ఎండ్ చేస్తాం. మనం తీసేసేటప్పుడు దారం నెక్స్ట్ ఈ పాదాన్ని ఇలా ఎత్తుతాము. ఈ వీల్ని మనం ఇలా తిప్పితే దారం బయటకు వస్తుంది. ఇలాగ స్మూత్గా ఇలాగ మనం తీయాలి, లేకపోతే లోపల చిక్కులు పడిపోతాయి మీకు దారం. ఇలా కటింగ్ చేసేసి థ్రెడ్ తీసేటప్పుడు ఆపేసాము. ఇలా వీల్ తిప్పుతూ మనం ఇలా క్లాత్ని ఇలా లాగుతుంటే మనకి థ్రెడ్ బయటకు వస్తుంది. అప్పుడు మనం కటింగ్ చేయాలి. తర్వాత స్టిచ్ జిగ్జాగ్. మీరు ఏదో ఒక లైన్ సెలెక్ట్ చేసుకోండి, అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇది కూడా ఫస్ట్ మనం లాక్ ప్రాక్టీస్ చేయాలి. లాక్ వేస్తూ స్టార్ట్ చేస్తాం. ఎండింగ్ కూడా మనం లాక్ వేయడం ప్రాక్టీస్ చేయాలి. స్టార్టింగ్ లాక్ వేసాను, ఇది స్లోగానే తొక్కాలి. కరెక్ట్గా ఈ పాయింట్ వచ్చేసరికి మనం నీడిల్ ఇలా కిందకి చేసి ఆపాలి. దీన్ని లేపుతున్నాం మనం, ఇది మన వైపుకి తిప్పుకుంటున్నాం క్లాత్. మళ్ళీ మనం స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. కరెక్ట్గా పాయింట్ దగ్గరికి మన స్టిచ్ ఆగాలి. మనం క్లాత్ని తిప్పాలంటే నీడిల్ మీద ఎప్పుడూ కిందకే ఉండాలి. ఈ ప్రెషర్ ఫుట్ ఇది ఇలా లిఫ్ట్ చేసి మనం క్లాత్ని ఇలా మన వైపుకి తిప్పుకుంటాం. ఇది ఫాస్ట్గా కుట్టకూడదు, చాలా స్లోగానే మీ మిషన్ రన్ అవ్వాలి. ఇక్కడ రాకపోతే మీరు చేతితోనే తిప్పండి వీల్ని. ఈ పాయింట్ దగ్గర ఇలా నీడిల్ కిందకి దింపుతున్నాం, మళ్ళీ ఇది మన వైపుకి ఇలా తిప్పుకుంటాం. నెక్ లైన్స్కి వాటి దగ్గర మీకు ఈ స్టిచ్చెస్ అన్నీ యూజ్ అవుతాయి. మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ కావాలంటే మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయాలి.
మీ మిషన్ ఎక్కడ బ్యాక్కి వెళ్ళకూడదు. ఎక్కడైనా మీ స్టిచ్ ముందుకు జంప్ అయినా సరే మళ్ళీ లైన్లోకి తీసుకురండి, కానీ బ్యాక్కి స్టిచ్ వేయొద్దు. నెక్స్ట్ ఇది కూడా మనం సేమ్ మెథడ్తోనే స్టార్టింగ్ లాక్ వేస్తూ స్టార్ట్ చేస్తాం. ఇలా ఈ లైన్ మీదే మనం స్టిచ్ చేయాలి. ఇక్కడికి వస్తున్నాం అనగా ముందు నుంచి మనం రెడీ అయిపోవాలి అక్కడ ఆగడానికి. ఈ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా నీడిల్ కిందకు ఉంటుంది. తర్వాత మనం ఇలాగ దీన్ని తిప్పుకోవాలి మన వైపు. మళ్ళీ లాక్ వేస్తూ దీన్ని మనం ఎండ్ చేస్తాం. క్లాత్ ఎక్కడ ఫోల్డ్ అవ్వకుండా దీన్ని మనం ఇలాగా కొంచెం సపోర్ట్ ఇస్తూ రెండు చేతులతో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం ప్రాక్టీస్ చేయాలి. లాక్ వేస్తూ ఎండ్ చేయాలి. నెక్స్ట్ ఇది వేవ్స్ కుడుతున్నాం మనం. మన పెన్సిల్ లైన్ ఏదైతే ఉందో స్టార్టింగ్ మనం లాక్ వేస్తాం. మన పెన్సిల్ లైన్ ఏదైతే ఉందో దాని మీదే మనం అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ మనం బ్యాక్కి వెళ్ళకూడదు. మన హ్యాండ్ వీల్ ఫ్రంట్కే రన్ అవ్వాలి. ఇలా స్లోగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైనా మనకి తిప్పాల్సి వస్తే మటుకు మీ నీడిల్ కిందకే ఉంటుంది. దీన్ని మనం ఇలా రెడీ చేసుకుంటాం. ఆ లైన్నే మైండ్లో పెట్టుకుంటూ ఆ లైన్ మీదే మనం స్టిచ్ చేయాలి. ఎండ్ చేసేటప్పుడు కూడా లాక్ వేసి ఎండ్ చేయాలి. మనం ఎప్పుడు స్టిచ్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ థ్రెడ్స్ రెండు ఇలా ఫ్రీగా ఉండాలి. దీన్ని ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకొని అప్పుడే మనం స్టిచ్ స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ లాక్ వేస్తున్నాం. ఆ లైన్ ఒక్కటే మనకి కనిపించాలి. ఆ లైన్ మీదకి మనం స్లోగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ సర్కిల్స్. ఇది కూడా ఏదో ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడి నుంచి ఫస్ట్ లాక్ వేస్తాము. ఇది ఇలా రౌండ్ మనం ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి. క్లాత్ ఎక్కడ మనకి ఫోల్డింగ్స్ రాకూడదు. మీ క్లాత్ ప్లెయిన్గానే ఉండాలి. ఇలా స్టిచ్ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ మనం లాక్ వేసి ఎండ్ చేయాలి. ఇవన్నీ కుట్టేసరికి మీకు హ్యాండ్ ఫ్రీ అయిపోతుంది.